ఇప్పటిదాక ఏప్రిల్లో షూట్ చేసిన బ్లాగ్స్ అన్ని జూలైలో పెట్టాను. అండ్ కొన్ని పోస్ట్ కూడా చేయలేకపోయాను బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ రీజన్స్. సో ఇదేంటంటే ఈరోజు జూలై డేట్ ఎంత, జూలై 18. నేను జూలై 17th నైట్న హైదరాబాద్ ట్రైన్ ఎక్కాను. జూలై 18th మార్నింగ్ ఇది అమ్మ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే చూడండి, మీరు చూస్తారు కదా, వెళ్ళాక విజిట్ చెప్తాను, షూట్ చేస్తాను, అర్థమవుతుంది. సో ఇట్స్ అగైన్ ట్రావెల్ బ్లాగ్. అన్ని రీసెంట్ పాస్టింగ్ వీడియోస్ చూస్తాను. ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు అఖిల్ ఉన్నాయి. డోంట్ అబౌట్ I hope ఇదన్నా టైంకి పోస్ట్ చేస్తాను. సో పెడతా. డాడీ 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 షూట్ చేస్తాను. దిగిపోవచ్చు ఇక్కడ. లేకమ్మా ఇంకే తీసుకుని రాగాలి. నువ్వు ఎక్కడ తాతమ్మ కట్టొస్తావు అని చెప్పి హే రాశి హాయ్ చెప్పు. ఎందుకు వచ్చాను నేను? నీకు తెలీదు ఎందుకు వచ్చాను? ఇవాళగా నేను వేరేలా చెప్దాం అనుకున్నారా? ఈ చిన్నపిల్ల పెద్ద పిల్ల అయింది అందాం అనుకున్నాను. నువ్వు అలా అనేసావేంట్రా? మా మనవరాలు పుష్పవతి అయిందండి, మీరు రండి ఇన్విటేషన్ చెప్పమంటే అమ్మ మరి చెప్తుంది. ఏం చెప్తుంది? మా మనవరాలు పుష్పవతి అయింది, ఝాన్సీ కూతురు, మీరందరూ మీ కుటుంబంతో సహా రండి అని. అమ్ములు 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 ఆగండి మీ ఇద్దరు. ఓయ్ రాశివి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బా ఎంత అద్భుతంగా ఉందో మీ ఇద్దరు. నొప్పి వస్తుందా?
దాని లెగమని లాస్తుంది లెగు లాస్తుంది వేసుకొని చూడాలి ఇందాక నుంచి వదిలేస్తే ఫంక్షన్ లూజ్ లూజ్గా ఉంటుంది బాగుంటుంది వదిలే నీకు ఎందుకు వదిలేస్తే ఆ బీరువా డోర్ వేయలేదురా అమ్మ ఫోల్డ్ చేసిన ప్లేట్ పట్టుకొని ఇచ్చేద్దాం ఇదా లాసి ఇదిగో కదరా నీకు ఈ 9 డేస్లో కాదమ్మా ఇక్కడి నుంచి అన్నీ నువ్వు చేసుకోవాలి ఎవరు తీసుకురారు ఇక్కడ నుంచి నీకు ఓకే కాల్చుదా స్లోగా తీసుకోవాలి అమ్మా ఈ స్టవ్ ఆపేనా ఉంచిన నాకు వద్దు పాప వద్దా అమ్మ నేను అమ్మ తిన్నప్పుడు ఇడ్లీ తినేస్తాను వీడియో ఇంకొకటి మళ్ళీ చెల్లిది పురుగా ఇది బాగుంది దాంట్లో ఎక్కువ తీయించాలి దోస్తీ వేసి ఇడ్లీ కూడా వేస్తున్నా కావాలని వేస్తున్నావు కదా నువ్వు ఎక్కకపోయినా లేక టైంలో ఎత్తున్నారు రెడీ అవ్వాలి అన్నయ్య కంటే నొప్పి వస్తుంది అక్కడ నొక్కితే నీకెందుకు వస్తుంది చెప్పు రాదు నాకు తీసుకున్నా గోల్డ్ కంటే ఇదే మ్యాచ్ అవుతుంది గోల్డ్ జ్యువెలరీ కంటే మ్యాట్ ఫినిష్ ఇది కాదు కదా అవునా ఆ బ్యాంగిల్స్ మధ్యలో వేసి చూడు పెద్ద బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ నేను సెట్ చేస్తాను సైడ్ బ్యాంగిల్స్ తెచ్చావు కదా అందరూ ఇప్పుడు ఏంటి వాళ్ళ ట్రైల్ ఇది వాళ్ళ ట్రైలా ఇటు తిరిగి లాస్ట్ ఇటు తిరగరా బెల్ట్ది పెట్టి చూడొచ్చు కాకుండా పెట్టి చూసారా గీతలు అంటే తీసుకోవాల్సింది ఫస్ట్ తీసిందే ఫస్ట్ అదే తీసాను మళ్ళీ అది బాగా పెద్దగా వద్దాము అనుకున్నా సార్ నుంచి ఇంకోటి లేదా పిల్లి ఏదైనా ఇంకొకటి వేసుకుందాం సరిగ్గా పెట్టలే
పైకి కొంచెం పైకి పెట్టి లాస్ట్ సార్ నుంచారు అసలు సార్ బ్యాక్ వెళ్ళినా బ్యాక్ ఇంకా బ్యాక్ వెళ్ళరా జస్ట్ ట్రైలే కదా రేపు పొద్దున మేకప్ ఉంటుందా అంత గట్టి గట్టి చుట్టూ నువ్వు ఫ్యూచర్లో చూసుకుంటావు అసలు ఎంత చిరాకు డ్రెస్ కాదు సమాధానం మాట చిరాకు అయ్యో ఎంత చిరాకు పడ్డానా అనుకుంటావు నువ్వే నేను అప్పుడు చిరాకు పడలే ఇప్పుడు పడుతున్నా నేను చిరాకు మా అమ్మ అంటే నేను నీ ఏదో కూడా చిరాకులే పెళ్ళయ్యాక పడ్డా స్టార్ట్ చేసిన చిరాకు అంటది నా హైదరాబాద్ వచ్చాక ఎక్కువ అసలు 10 years అమ్మాయిలా ఉందా ఈ పిల్ల పిల్ల ఇటు తిరగా సేమ్ పిన్నిలా ఉందిరా దీని ఫేస్ సేమ్ లాస్ట్ వీడు చూడు లాస్ట్ ఒకసారి తీసేస్తున్నా హల్దీ డ్రెస్ వేసి చూస్తావు ఇప్పుడు ఏదో డ్రెస్ వేసుకో ఛాన్స్ అక్కడ రిలాక్స్ అక్కడ కూర్చోవడమే కదా ఫేషియల్ దగ్గర అక్కడ కూర్చోవడమే కదా నాన్న ఫేషియల్ చేసినప్పుడు ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఈ పిల్లకి క్లీనప్ కోసం వెళ్తున్నాం హెయిర్ వాష్ అండ్ క్లీనప్ దాని ఫేస్ వాడి ఫేస్ చాలా డస్టీగా అయిపోయింది బికాస్ ఆఫ్ ఫోటోషూట్ నిన్న అయింది ఫోటోషూట్ సో దానికోసం వెళ్తున్నాం అలాగే షూట్ చేస్తాం నువ్వు చూడు బీరోలు బీరోలు ఎట్టినప్పుడు తీసినప్పుడు జాగ్రత్త వెళ్ళిపోతారు ఫస్ట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందిరా పాజిటివ్ థింకింగ్ ఉండాలిరా నేను దింపుతాగా మేము వెళ్ళొచ్చేస్తాం గైస్ వెళ్తున్నాం పార్లర్కి వీళ్ళందరూ పార్లర్కి కాదు జెంట్స్ అందరూ భీమవరంకి వెళ్తున్నారు ఫర్ షాపింగ్ వాళ్ళకి హల్దీకి డ్రెస్ కోడ్ వైట్ అనమాట వీళ్ళు ఎవరి దగ్గర వైట్ లేదు సో వైట్ కోసం వీళ్ళందరూ భీమవరం వెళ్తున్నారు నేను చెల్లి పెద్దమ్మ అమ్మ వెళ్తున్నారు మేము నలుగురం పార్లర్కి వెళ్తున్నాం రాస్తుంది బాగుందరేమో టెంట్ ఒక హ్యాండ్ కూడా అవ్వలేదురా ఎప్పుడవుతుంది ఇంకో హ్యాండ్ 11 అవుతుంది టైం ఇస్తా
అవసరం ఒక హ్యాండ్ అయింది చూపిలేదు. పెద్దమ్మని చూపిస్తా ఆగండి. పెద్దమ్మా హాయ్ చెప్పు. పడుకొని లేసే టైం 11:50 అవుతుంది గైస్. దీనికి బాగా పని అవుతుంది. సో గైస్ ఫోన్ పెట్టడం అయిపోయింది చెల్లికి. అమ్మ పెట్టడం చూపించు. టైం ఎంత అవుతుంది అమ్ముడు? 12:40 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. పార్లర్కి వెళ్ళాము, చెల్లికి క్లీనప్ చేయించాము, నేను క్లీనప్ చేయించుకున్నాను. అమ్మ వాళ్ళు కూడా ఫేషియల్స్ అవి క్లీనప్ చేయించుకున్నట్టుంది అమ్మ వాళ్ళు. అండ్ వచ్చిన దానికి కోన్ పెట్టాను. కోన్ 11 ఆ టైం స్టార్ట్ చేశాను. అయిపోయేసరికి 12:40 అయ్యింది. ఓన్లీ ఫ్రంట్ సైడ్స్ అయిపోయింది, బ్యాక్ సైడ్స్ మార్నింగ్ ఫాస్ట్ కొంత పెడతాను. సో for now that's it for today's vlog. Thank you for watching. Bye. Stay tuned for my next vlog.